తూర్పుగోదావరి జిల్లా ఆచంటలోని రామేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా జరిగి చివరి రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాలు చివరి రోజున స్వామి అమ్మవార్లకు శ్రీ పుష్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాదంగా కుంకుమ భరణ వితరణ చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ కుంకుమ భరణ అత్యంత పవిత్రమైనదిగా మహిళలు భావిస్తారు. ఈ కుంకుమ భరణ ప్రసాదం కోసం ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. సేవ చేసి ఆ తర్వాత కుంకుమబర్లు అవి పంచిపెడతారు. అమ్మవారి మీద సహస్ర కుంకుమార్చన అది చేసి ఆ కుంకుమ అందరికీ పంచిపెడతారు. చాలా ఘనంగా చేస్తారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ వచ్చి కుంకుమని తీసుకుంటారు. అమ్మవారి కుంకాన్ని ఐదోతనంగా భావించి తీసుకుంటారు. చాలా ఊర్లోంచి అందరూ వస్తారు. బాగా ఘనంగా జరుగుతుందండి. మాకు మొత్తం ఆచంటలో శివరాత్రి అనేది బాగా ఘనంగా జరుగుతుంది. అన్ని పండుగల్లోని ఇది బాగా జరుగుతుందండి. ఇక్కడ బాగా విశేషంగా జరుగుతుందండి. కుంకుమల్ని వేలల్లో వస్తారండి జనం కూడాను. ఇది కుంకుమ తీసుకుంటే చాలా పవిత్రంగా భావించి చాలా శుభంగా భావిస్తారండి అందరూ కూడాను. అలాగే రామేశ్వర స్వామి వారు కూడా చాలా మహిమగల స్వామి అండి. ఇక్కడ మాకు ఏ కోరికలు కోరుకున్నా ఏం చెందినా మాకు జరుగుతాయండి ఇక్కడ. అలా కుంకుమలు కూడా చాలా విశిష్టంగా మాకు పంచిపెట్టడం జరుగుతుందండి. ఇక్కడ జనం కూడా చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వేరే ఊళ్ళ నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా సంక్రాంతి పండుగ కూడా రాకుండా మాకు శివరాత్రికి వస్తారండి ఇక్కడికి. జనం అంత విశేషంగా జరుగుతుందండి. మా రామేశ్వర స్వామి వారి నవరాత్రి చాలా బాగా జరుగుతాయండి. కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ మాకు. అలాగే కుంకుమలను కూడా వచ్చి జనాలు చాలా విశేషంగా తీసుకుంటారండి ఇక్కడ. చాలా అందరికీ కూడా శుభం జరుగుతుందని మేమందరూ కూడా ఇక్కడ కుంకుమ భరణలు తీసుకోవడానికి వచ్చామండి. ఇది కుంకుమ భరణ అనేది చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ అండి. అందరూ స్వయంభూ, మన శివాలయం ఇది స్వయంభూ, అందుకని అందరూ కంపల్సరీగా వస్తారండి. ఏది కోరుకున్నా కూడా జరుగుతుందండి మన శివాలయంలో.